వనపర్తి నియోజకవర్గంలో ఇప్పుడు ఆయన పేరేంది చిన్నారెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఏమంటుంది, నేను మరో జీవన్ రెడ్డిని అవుతా అంటుంది. ఇలా గమ్మజ్జుడు, ఆయన నేను మరో జీవన్ రెడ్డిని అవుతా అని కాంగ్రెస్ మీద తిరుగుబాటు. ఇంకా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఆయన తిరుగుబాటు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి సఖ్యత వచ్చినప్పుడు జనాన్ని పట్టించుకోడు, ఈ అక్కడి నుంచి డిస్టర్బ్ కాగానే జనంలోకి వచ్చినట్టు చేస్తుంటున్నట్టు. ఇక్కడ మందుల సామెలతో పంచాయతీ కాకపోతే ఏపూరు సోమన్న నువ్వు గుండెమి చేసుకొని చెప్పే, మందుల సామెలతో పంచాయతీ లేకపోతే అసలు నిన్ను ఎమ్మెల్యే అంటాడా? అసలు నిన్ను ఎమ్మెల్యేని చేసేంత శక్తి ఆయన దగ్గర ఉన్నదా? ఆయననే మునుగోడులో బీసీలంతా కలిసి గెలిపిస్తే ఎమ్మెల్యే అయిండు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు రేపొద్దుగాల వాళ్ళ ప్రయోజనాలు నెరవేరడం కోసం నిన్ను బలిచ్చినా ఇస్తారు. కాబట్టి వీళ్ళ రెక్కలను నమ్ముకోకు సోమన్న, నీ రెక్కల మీద నువ్వు నిలబడు. అక్కడ వాళ్ళు చేస్తే నువ్వు ఎప్పుడు కాలేవు, గుర్తుపెట్టుకో. వాళ్ళు చేసేది ఉంటే భువనగిరిలో ఆయన ఎందుకు ఓడిపోతాడు, నల్గొండల వాళ్ళు అన్న ఎందుకు ఓడిపోతాడా? వాళ్ళక్కడ దమ్ము ఎక్కడిది, గమ్మతి ముచ్చట. కాకపోతే ఇక వనపర్తి నియోజకవర్గంలో ఆయన చిన్నారెడ్డి కాంగ్రెస్ను బెదిరిస్తాడు, రాజగోపాల్ రెడ్డి బెదిరిస్తాడు, జగ్గారెడ్డి బెదిరిస్తాడు, ఇటు ఆయన పేరేంది అనిరుద్ రెడ్డి బెదిరిస్తాడు. వీళ్ళందరూ కాంగ్రెస్ను బెదిరిస్తారు, కాంగ్రెస్ భయపడుతుంటుంది. ఒక్క బీసీ వాడు ఈ కులగణన లెక్కలు తప్పని ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తే తీన్మార్ మల్లన్న మీద అయితే షోకాదు నోటీస్. ఇంకా గీడెవడో ఉండే జక్కిడి ప్రభాకర్ రెడ్డి వీడు. ఈ రెడ్లు ఎంతైనా తిట్టొచ్చు కాంగ్రెస్ను, అమ్మ నక్కనొచ్చు కాంగ్రెస్ని, కాంగ్రెస్ చీరబట్టి లాగొచ్చు, గాంధీ భవన్లో గుండ్లెత్తేసి రావచ్చు, గాంధీ భవన్లోనే వీళ్ళు బయలుకు పోయినా ఎవడు పట్టించుకోడు. క్లియర్గా అర్థమైంది కదా బీసీ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ రెడ్లది, మా పార్టీని మేము తిట్టుకుంటాం, మాది మా పార్టీ, మా సొంత పార్టీ అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం దాని మీదనే ఆధారపడ్డాం కాబట్టి ఇన్ని రోజులు. ఇప్పుడు ఆ బాధ లేదు మనకు. ఇక్కడ వనపర్తి నియోజకవర్గం బీసీ సామాజిక శక్తుల రాజకీయ ప్రాతినిధ్యం మరియు భవిష్యత్తు వ్యూహాన్ని ఒకసారి మనం చూస్తే, వనపర్తి నియోజకవర్గంలో చాలా విచిత్రంగా చూడండి. వనపర్తిలో మొత్తం 2,71,371 కోట్లు, 2,71,371 ఓట్లు వనపర్తిలో ఉంటే బీసీల ఓట్లు 1,70,595 ఓట్లు బీసీలై. ఇక వాళ్ళది ఎంత నచ్చుడు బాటు. మొత్తం 2,71,000 ఓట్లల్లో రెడ్ల ఓట్లు 15,485 మంది ఓట్లు. రెడ్ల ఓట్లు 15,480. ఈడ కూడా డిపాజిట్ రాదు. బీసీ ఓటర్ల జనాభా బలం రెడ్డి ఓటర్ల కంటే 11 రెట్లు ఎక్కువ, 11 టైమ్స్ ఎక్కువ రెడ్ల ఓట్ల కంటే బీసీల ఓట్లు. బీసీ యువకులారా లెక్కలు బయటకు వచ్చినాయి కదా చూడండి. ఇంతటి బ్రహ్మాండమైన మెజారిటీ ఉన్నప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం అనేది అధికార బదిలీ బీసీల చేతుల్లో ఉంటుంది 2028లో. అలాగే వనపర్తి రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం. వనపర్తిలో ఎవరెవరు ఎట్లా గెలుచుకుంటూ వస్తూ ఉన్నారు ఏందనేది 1952లో ఇది ఏర్పడ్డది. అప్పుడు సురవరం ప్రతాపరెడ్డి 1952లో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా అయితే, రాణి కుముదిని దేవి ఈమె రెడ్డి సామాజిక వర్గమే. ఆ తర్వాత 1967 నుంచి 85 వరకు బీసీ స్వర్ణయుగం. పొగాకు అయ్యప్ప, మూలమల్ల జయరాములు, ఏ బాలకృష్ణయ్య. 1967 నుంచి 85 దాకా అది ఖుద్దు బీసీల నియోజకవర్గమే వనపర్తి. ఆ తర్వాత 1989 నుంచి 2023 వరకు, అంటే దాదాపుగా ఒక 31 ఏళ్ళు, 31 సంవత్సరాల నుంచి, అంతేనా, 10, 20, 30, 36, 37 సంవత్సరాల నుంచి మొత్తం రెడ్లే. గిల్లెల చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తూడి మేఘారెడ్డి. 1985 తర్వాత ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే విజయం సాధించలేకపోయాడు, బీసీ ఎమ్మెల్యే కాలే. 1985 నుంచి నేటి వరకు లేడు. 2028లో ప్రారంభం కాబోతా ఉంది. ఇదే వనపర్తిలో బీసీల జెండా ఎగరబోతా ఉంది. దానికి బీసీ నాయకత్వం. పొగాకు అయ్యప్ప వనపర్తి తొలి బీసీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాయకుడు. మూలమల్ల జయరాములు 78లో ప్రభంజనం సృష్టించిండు. ఆ తర్వాత డాక్టర్ ఏ బాలకృష్ణయ్య బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి 83, 85లో వరుస విజయాలు. ఇంకా వీలు కాకుండా ఇప్పుడున్నటువంటి తాజా యూత్, తాజా బీసీ నాయకత్వం చూసుకుంటే, గట్టు యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు. రాచాల యుగేందర్ గౌడ్ ఉన్నాడు. ఆ తర్వాత సతీష్ యాదవ్ ఉన్నాడు, అఖిలపక్ష జిల్లా అధ్యక్షుడు. నాగమోని చెన్నరాములు ముదిరాజు ఉన్నాడు. ఆ తర్వాత గౌనికాడ్ రాములు యాదవ్ ఉన్నాడు. ఆ తర్వాత పలుస రమేష్ గౌడ్ ఉన్నాడు, వనం తిరుపతి యాదవ్. ఇంత బలమైన బీసీ నాయకత్వం ఇప్పుడు అక్కడ అందుబాటులో ఉంది. ఇక జనాభా విషయంలో చూస్తే ఒకటే లక్ష్యం, అధికారం, ఎమ్మెల్యే అధికారం వైపు పోవాలంటే జనాభా 62.87 ఓటర్లలో 62.8 ఓట్లు, అంటే 1.7 లక్షల ఓట్లు బీసీలవి.
ఇక తర్వాత అన్ని ప్రధాన పార్టీలు ఇప్పుడు మేము బీసీలకు ఇస్తాం, మేము బీసీలు, ఎందుకంటే వాళ్ళకు బీఫామ్లు రేపు పొద్దుగాల బీఫామ్లకు గిరాకు ఉండదు కదా, ఇక మేము బీసీలకు ఇస్తాం. మీరు రెడ్లకు ఇచ్చి చూడరు, ఈసారి రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్లకు బీఫామ్లు ఇచ్చి చూడరు, అలా గతి ఎట్లుంటుందో చూడరు మీరు ఊర్ల పోయింటి. చారిత్రక వారసత్వ స్ఫూర్తిగా తీసుకొని నేటి నాయకులు దన్నుగా నిలబడబోతా ఉంది వనపర్తి. అలాగే ఎమ్మెల్యే వనపర్తిపై మళ్ళీ బీసీ జెండా ఎగరేయడం ఖాయం 2028లో. 62.87% ఉన్నటువంటి వనపర్తి బీసీ ఓటరు, బీసీ బిడ్డలారా అందుకోవడానికి సిద్ధంగా అండి. బీసీలమంతా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైనం, మనము అధికారాన్ని అందుకోవడానికి మీరు సంసిద్ధులు కావాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇవాళ ఈ 4 నియోజకవర్గాలను చూసారు కదా, రేపు మరో 4 నియోజకవర్గాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం.